హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు AS మీడియా. ఒకప్పుడు సినిమా 100 కోట్లు కలెక్షన్స్ రాబడితే గొప్పగా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు 100 కోట్లు కామన్ అయిపోయింది. స్టార్ హీరోలంతా 100 కోట్ల గ్రాస్ ఈజీగా రాబట్టిస్తున్నారు. ఇప్పుడు అందరి టార్గెట్ 1000 కోట్లు. బాహుబలి 2 సినిమాతో టాలీవుడ్ వాళ్ళు కూడా 1000 కోట్లు రాబడతారని నిరూపించారు. రాజమౌళి ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి పెద్ద హిట్ అవ్వడం, క్లైమాక్స్ లో పార్ట్ 2లో ఏం చూపిస్తారు అనే ఓ ఆసక్తి కల్పించడం, బాహుబలి 2ని భారీగా రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఈజీగా 1000 కోట్లు పైనే సాధించింది. ఆ తరువాత బాలీవుడ్ లో పలు సినిమాలు 1000 కోట్లు సాధించినా టాలీవుడ్ లో మళ్లీ 1000 కోట్ల సినిమా రాజమౌళి ద్వారానే వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన RRR సినిమా 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తాజాగా ప్రభాస్ మళ్లీ కల్కి 2898 AD సినిమాతో ఇంకోసారి 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేశాడు. దీంతో టాలీవుడ్ లో ఇప్పటిదాకా 1000 కోట్లు సాధించిన సినిమాలుగా బాహుబలి 2, RRR, కల్కి 2898 AD నిలిచాయి. ఇందులో 2 సినిమాలు ప్రభాస్వే కావడం గమనార్హం. RRR సినిమా రికార్డు మాత్రం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి సాధించినా ఇద్దరి ఖాతాలో వేసేసుకున్నారు. మరి టాలీవుడ్ లో తర్వాత 1000 కోట్లు కొట్టే సినిమా ఏది? ప్రభాస్ 2 సార్లు రికార్డుని ఎవరైనా దాటేస్తారా అని చర్చగా మారింది. ప్రభాస్ నెక్స్ట్ సినిమాల్లో కూడా కల్కి పార్ట్ 2కి, స్పిరిట్ సినిమాలకు 1000 కోట్లు సాధించే ఛాన్స్ ఉంది. అయితే రాబోయే సినిమాలు దేవరా, గేమ్ చేంజర్, పుష్ప 2 సినిమాల్లో ఏదైనా 1000 కోట్లు సాధిస్తుందేమో, లేక మహేష్ బాబు, రాజమౌళి సినిమా మాత్రం 1000 కోట్లు ఖచ్చితంగా సాధిస్తుంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప 2 కూడా హిట్ టాక్ తెచ్చుకుంటే ఈ 1000 కోట్ల మార్కుని దాటొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఈ 1000 కోట్ల రికార్డులో వేరే ఏ హీరో అయినా త్వరగా ఎంట్రీ ఇస్తాడా, లేక మళ్లీ ప్రభాసే సాధిస్తాడా చూడాలి. ఇక దర్శకుల పరంగా చూస్తే రాజమౌళి 2 సార్లు 1000 కోట్లు సాధించగా ఇప్పుడు కల్కితో నాగశ్విన్ 1000 కోట్లు సాధించాడు. మరి తరువాత పుష్ప 2తో సుకుమార్ లేదా స్పిరిట్ తో సందీప్ రెడ్డి వంగ 1000 కోట్లు సాధించే ఛాన్స్ ఉంది అంటున్నారు. లేదా మళ్లీ రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో నాగశ్విన్ కల్కి పార్ట్ 2తో సాధిస్తారా అన్నది చూడాలి.